Hi guys, చాలా డేస్ నుంచి నేను వీడియోస్ని అప్లోడ్ చేయట్లేదు బట్ నౌ ఐమ్ బ్యాక్. మనం ఈసారి గ్రామర్ ఇన్ యాక్షన్ అనే బుక్స్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ బుక్స్ని మనం సరిగ్గా చదివితే మనకి గ్రామర్ మీద ఒక మంచి గ్రిప్ అనేది వచ్చేసింది. సో మనం ఫస్ట్ గ్రామర్ ఇన్ యాక్షన్ పార్ట్ 1ని స్టార్ట్ చేయబోతున్నాము. సో దీంట్లో 60 కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనం డైలీ 2 కాన్సెప్ట్స్ అయినా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసి అ కామన్ నౌన్ అండ్ అ ప్రాపర్ నౌన్. సో మనకి తెలుసు నౌన్స్ అంటే మనుషులకి, వస్తువులకి, జంతువులకి, ప్లేసెస్కి, థింగ్స్కి, ఇమోషన్స్కి నేమ్స్ ఇస్తాం కదా, దాన్ని మనం నౌన్ అంటాం. సో ఇవాళ కామన్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కామన్ నౌన్ అంటే ప్రత్యేకమైన పేరు ఇవ్వకుండా మనం మనుషులకి, జంతువులకి, నేను చెప్పాను కదా పీపుల్, యానిమల్, ప్లేసెస్, థింగ్స్, వాటికి మనం నేమ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కామన్ నౌన్ అని అంటాం. అంటే ప్రత్యేకమైన పేరు కాకుండా జనరల్గా పిలిచే పేరుని కామన్ నౌన్ అంటాం. ఇక్కడ చూడండి, క్లౌన్, డాక్టర్, ఆర్టిస్ట్, బేబీ, ఇవి కామన్గా మనం పీపుల్కి ఇచ్చే పేర్లు. సో దీన్ని మనం కామన్ నౌన్స్ అంటాం. సేమ్ యానిమల్స్కి కూడా బర్డ్, డియర్, బటర్ఫ్లై, క్రాకడైల్, డాగ్, పప్పీ, ఇవన్నీ కామన్గా పిలిచే నేమ్స్. సో కామన్ నౌన్స్. అలానే ప్లేసెస్, షాప్, బీచ్, లైబ్రరీ, పార్క్. ఫైనల్గా థింగ్స్, పిక్చర్, బెడ్, కేక్, ట్రైన్. ఎగ్జాంపుల్ చూద్దాం. ద మ్యాన్ క్రాష్డ్ ఇన్ టు అ స్టాల్ ఇన్ ద మార్కెట్. సో మ్యాన్ వచ్చేసి ఇట్స్ అ కామన్ నౌన్, అది మనుషులకి మనం ఇచ్చే కామన్ పేరు. స్టాల్ వచ్చేసి ఇట్ ఈస్ అ థింగ్, వస్తువు, కామన్గా ఇచ్చే నేమ్. అండ్ మార్కెట్ వచ్చేసి ప్లేస్, కామన్ నేమ్. మనం స్పెషల్ నేమ్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వీటిని మనం కామన్ నౌన్స్ అంటాం. సో కామన్ నౌన్స్ అయిపోయాయి కాబట్టి లెట్స్ మూవ్ టు ప్రాపర్ నౌన్స్. సో నేను చెప్తా ఉన్నాను కదా ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన అని. ప్రాపర్ నౌన్స్ అంటే అదే. ప్రాపర్ నౌన్స్ ఆర్ నేమ్స్ ఆఫ్ పర్టిక్యులర్ పీపుల్ ఆర్ ప్లేసెస్. మనం ఎప్పుడైతే చాలా స్పెషల్గా నేమ్స్ ఇస్తామో అప్పుడు మనం దాన్ని ప్రాపర్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ సమ్ పీపుల్, హ్యారీ పాటర్, డేవిడ్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ పేజ్లో కామన్ నౌన్ వచ్చేసి మ్యాన్, కానీ అదే మ్యాన్కి మనం ఒక స్పెషల్ నేమ్ ఇచ్చినప్పుడు లైక్ హ్యారీ పాటర్, లేకపోతే మిస్ జోన్స్, డేవిడ్, అలా మనం పీపుల్కి స్పెషల్ నేమ్స్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ ఆర్ ఆల్సో నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. మనం అంటాం కదా ఇండియా, ఆఫ్రికా, చైనా, భూటాన్. సో అలాంటి మనం ప్లేసెస్కి స్పెషల్ నేమ్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ అ ప్రాపర్ నౌన్. ద నేమ్స్ ఆఫ్ డేస్ అండ్ మంత్స్ ఆర్ ప్రాపర్ నౌన్స్. చాలామంది మీరు చూసుంటారు, డేస్ ఆఫ్ ద వీక్ లేదా మంత్స్ ఆఫ్ ద ఇయర్ రాస్తున్నప్పుడు స్మాల్ లెటర్తోనే రాస్తారు. యాక్చువల్లీ ఇవి వచ్చేసి ప్రాపర్ నౌన్స్. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాపర్ నౌన్ని రాస్తున్నప్పుడు మనం క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. సో డేస్ ఆఫ్ ద వీక్ అండ్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ అవి ప్రాపర్ నౌన్స్ కాబట్టి ఇక్కడ మీరు చూడండి ప్రతి ఒక్క ప్లేస్లో క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేశారు. ఇక్కడున్న ఎగ్జాంపుల్ని చూడండి. మై బర్త్డే వాజ్ ఆన్ సాటర్డే 28th May.